స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ బేసిస్ మీద చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని మేము ఇప్పుడు స్ట్రగుల్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరూ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్ పాస్ అయ్యే, అంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆ కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ నర్సులు అందరూ గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్ని పాస్ అయ్యి వాళ్ళు ఇచ్చిన సర్వీస్ రిజిస్టర్ ప్రకారమే, సర్వీస్ రోస్టర్ పాయింట్ ప్రకారమే అపాయింట్ అయ్యారు చాలా చోట్ల అన్ని హాస్పిటల్స్లో. కానీ వాళ్ళని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చి 2 years అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్లేస్లో స్టాఫ్ నర్సింగ్ ప్లేస్లో వాళ్ళని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 115 అని ఇచ్చి దానికి వాళ్ళని ఆ ప్లేస్లో పోస్ట్ పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల మా స్టాఫ్ నర్సులు 2115 మంది ఆ పోస్టును కోల్పోతున్నారు. గత అంటే డాక్టర్స్కి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, టీచర్స్కి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, ఏఎన్ఎంస్కి రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, తర్వాత పోలీసు వాళ్ళకి రెగ్యులర్ పోస్టులు. ఒక్క స్టాఫ్ నర్సులను మాత్రము ఈ ఫీల్డ్లో రెగ్యులర్ పోస్టులు 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ పోస్టులు లేకుండా కాంట్రాక్ట్ మీదే చేస్తున్నారు. కాంట్రాక్ట్లో చాలా మంది చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి కోవిడ్ అప్పుడు చనిపోయారు. వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు, చాలా నష్టపోతున్నారు. ఈ విధంగా చేస్తే స్టాఫ్ నర్సులు ఇంకెవరు స్టాఫ్ నర్సు ఉద్యోగానికి ఎవ్వరు స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ప్రతి నర్సింగ్ స్కూల్స్లో చదివే, కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు. నర్సు ఎందుకు చదవాలి, దానివల్ల ఉద్యోగ భద్రత అసలు లేదు కదా, ఎందుకు చదవాలి మేము అని చెప్పి ఎవ్వరు కూడా దాన్ని చేయట్లేదు. మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా ఎవరి మీద ఆ నర్సింగ్ వృత్తిని సపోర్ట్ చేయము. ఇంకా వెళ్ళండి చదవండి అని చెప్పి కూడా ఎవరికి చెప్పము ఇలా చేస్తుంటే. కాబట్టి మాకు 115 రద్దు చేసి మా స్టాఫ్ నర్సు పోస్టులు మాకే ఇవ్వండి, మా వాళ్ళని రెగ్యులర్ చేయండి. థ్యాంక్ యూ.